हैदराबाद से बड़ी खबर सामने आ रही है, जहां बेगम बाजार पुलिस ने एक शातिर और आदतन घरफोड़ चोर को गिरफ्तार कर बड़ी सफलता हासिल की है। पुलिस ने आरोपी के कब्जे से करीब 206 ग्राम सोने के आभूषण और 2,14,600 रुपए नकद बरामद किए हैं। बरामद सामान की कुल कीमत लगभग 30 लाख रुपए बताई जा रही है। गिरफ्तार आरोपी की पहचान 20 वर्षीय अमर सोनकांबले के रूप में हुई है, जो मूल रूप से महाराष्ट्र के लातूर जिले के उदगीर गांव का रहने वाला है और फिलहाल हैदराबाद के किशनबाग इलाके में रह रहा था। जानकारी के मुताबिक आरोपी फंक्शन हॉल में वेटर का काम करता था, लेकिन आलीशान जिंदगी और निजी खर्च पूरे करने के लिए चोरी की वारदातों को अंजाम देता था। पुलिस जांच में खुलासा हुआ है कि आरोपी पहले भी हैदराबाद शहर में 3 घरों में चोरी और एक पॉक्सो मामले में शामिल रह चुका है। यह मामला 6 मई 2026 की देर रात का है, जब गोशामहल के हिंदी नगर इलाके में रहने वाले एम कृष्णा के घर में चोरी की वारदात हुई थी। अज्ञात चोर घर से सोने के गहने और नकदी लेकर फरार हो गए थे। पीड़ित की शिकायत पर बेगम बाजार पुलिस स्टेशन में मामला दर्ज कर जांच शुरू की गई थी। जांच के दौरान बेगम बाजार थाना पुलिस और क्राइम टीम ने इलाके के सीसीटीवी फुटेज खंगाले, जिसके आधार पर आरोपी की पहचान की गई। आखिरकार 17 मई 2026 को पुलिस ने आरोपी को धर दबोचा और उसके पास से चोरी का पूरा माल बरामद कर लिया। इस पूरी कार्रवाई को बेगम बाजार थाना प्रभारी इंस्पेक्टर पी भारत कुमार, डिटेक्टिव एसआई के जगदीश्वर राव और क्राइम टीम ने अंजाम दिया। यह ऑपरेशन डीसीपी गोलकोंडा जोन जी चंद्रमोहन, आईपीएस के मार्गदर्शन और एसीपी गोशामहल के चंद्रशेखर रेड्डी की निगरानी में सफलतापूर्वक पूरा किया गया। నిన్న రాత్రి బేగం బజార్ పోలీస్ వాళ్ళు ఒక నటోరియస్ అఫెండర్ అమర్ సోన్కాంబ్లే సన్ ఆఫ్ లేట్ యాదవ్ సోన్కాంబ్లే ఏజ్ 20 ఇయర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వచ్చేసరికి 6 మే 2026లో హిందీ నగర్లో ఇది హెచ్బి బై నైట్ ఆ రోజు మనకు కంప్లైంట్ వస్తుంది. అందులో కంప్లైనెంట్ కృష్ణ గారు ఇస్తారు. ఆ స్టేట్మెంట్లో సుమారు ఒక 10 lakhs వర్త్ క్యాష్, అదేవిధంగా ఆల్ ఆర్నమెంట్స్ కలిపి ఒక 235 grams థెఫ్ట్ అయిందని చెప్పేసి అందులో కంప్లైంట్లో ఉంటుంది. వెంటనే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఏసీపీ గోషామహల్ గారి సూపర్విజన్లో ఎస్హెచ్ఓ బేగం బజార్ భరత్ కుమార్ గౌడ్ గారు, తర్వాత డిఎస్ఐ జగదీశ్వర్ గారు, క్రైమ్ టీమ్ రంగంలోకి దూకి 10 daysలోనే ఈ గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ను ఛేదించడం జరిగింది. ఈ అక్యూజ్డ్ పర్సన్ను ఇంటరాగేట్ చేస్తే ఇతనికి గతంలో 4 కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలిసింది. బేగం బజార్లో 2 కేసులు, తర్వాత అత్తాపూర్లో 2 కేసులు. ఇవన్నీ కూడా ప్రాపర్టీ అఫెన్స్ కేసులు. ఒకటి పోక్సో కేసు, అది అత్తాపూర్లో జరిగింది. అందులో ఆల్రెడీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు. ఇతను ఈ దొంగతనాలు చేయడానికి మెయిన్ రీజన్ ఎందుకంటే ఇల్లు లేదు ఇతనికి, అదేవిధంగా ఒక పర్టికులర్ వర్క్ ప్లేస్ అంటూ ఏది లేదు. ఆ టైంకు ఏ టైంకు వర్క్ దొరికితే అక్కడ వర్క్ చేసుకొని ఫుట్పాత్ మీద పడుకోవడం, తర్వాత ఇట్లా దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతోని ఆ ఫ్రెండ్స్తో కలిసి జల్సాలకు పాల్పడడం అనేది ఇతని హ్యాబీ. సో అందులో భాగంగానే ఈ దొంగతనం అనేది చేశాడు. చేసి ఆ అమౌంట్తోని వేరు ప్రదేశాల్లో తిరిగి ఆ అమౌంట్ను కూడా కొంత స్పెండ్ చేయడం జరిగింది. మనకు వచ్చిన లోకల్ ఇన్పుట్, అదేవిధంగా కొంత టెక్నికల్ డేటా, సీసీ ఫుటేజ్ను అన్నింటినీ కూడా క్రోడీకరించుకొని నిన్న అరెస్ట్ అనేది చేయడం జరిగింది. సో ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా సిపి సార్ తరఫున వాళ్ళందరికీ కూడా ఇప్పుడు క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. 2 మన బేగం బజార్ పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగిన కేసులు, అదేవిధంగా 2 అత్తాపూర్లో, అది కూడా దొంగతనం కేసు. ఒకటి దొంగతనం చేస్తుండగా పోక్సో కూడా అట్రాక్ట్ అయింది, అది కూడా అత్తాపూర్ సంబంధించిన కేసు. రికవర్ అయింది. సుమారు 206 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత సుమారు 2,14,600 2,14,600 క్యాష్, అన్ని కలిపి వర్త్ రూపీస్ ఆఫ్ ఒక 30 lakhs ఉంటుంది.